సమ్మర్ అయితే వచ్చేసింది కదా. కొత్త మట్టి కుండను తెచ్చుకున్నప్పుడు డైరెక్ట్ గా అలా వాడుతున్నారా? అలా అస్సలు వాడకండి. ఈ రోజు వీడియోలో నేను ఎలా క్లీన్ చేసి వాడతానో చూపిస్తాను. ముందుగా కుండను తెచ్చుకున్నప్పుడు బాగా నీట్ గా వాష్ చేసుకోండి వాటర్ తోటి. తరువాత ఏదైనా టబ్బులోకి నిండుగా వాటర్ పోసుకొని ఒక ఫుల్ నైట్ వరకు అలానే వాటర్ లో ఉంచుకోవాలి. తరువాత ఇప్పుడు ఈ కుండని ఏదైనా కొబ్బరి పీచు తీసుకోండి. సో న్యాచురల్ గా ఇలా కొబ్బరి పీచు తీసుకొని కొంచెం సాల్ట్ లో వాటర్ వేసుకొని, ఏ సాల్ట్ అయినా తీసుకోవచ్చు, గట్టి ఉప్పు అయినా మెత్తటి ఉప్పు అయినా. సో ఈ సాల్ట్ వాటర్ తో కొబ్బరి పీచు పెట్టి ఈ విధంగా లోపల బయట సాల్ట్ వాటర్ తో కడిగారంటే కుండలో పోసిన నీళ్లు మట్టి వాసన అనేవి రాకుండా ఉంటాయన్నమాట. సో ఇలా రుద్దిన తర్వాత కూడా మంచిగా మళ్ళీ వాటర్ తో 2 times వరకు నీట్ గా వాష్ చేసుకొని అప్పుడు కుండలో వాటర్ పోసుకొని తాగొచ్చు అనమాట. సో వాటర్ పోసిన తర్వాత కూడా కుండ చుట్టూ తడి ఉండేలా చూసుకోండి. ఏదైనా క్లాత్ ను తడిపి కూడా చుట్టూ కవర్ చేసి వాటర్ పోస్తూ ఉండాలి. కుండని ఈ విధంగా క్లీన్ చేయడం వలన నీళ్లు మట్టి వాసన అనేవి రావు, వాటర్ త్వరగా కూల్ అవుతాయండి. నచ్చితే మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి.